మనకి మానసిక ఆనందం కూడా చాలా అవసరం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో అంతకంటే మించిన ఆహారం మనసుకు కావాలి. మన మనసుకి ఇచ్చే ఆహారం ఏమిటి? ఆహ్లాదం కలిగించేది ఏమిటి? సంగీతం, సాహిత్యం, కళలు మాత్రమే. అందుకని కళలు బాధలకు భాగహారాలు. భాగహారం అంటే ఏమిటి? బాధలు ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. ఆనందానికి హెచ్చవేతలు. హెచ్చవేత అంటే ఇప్పుడు పిల్లలకి తెలియదు. ఏమ్మా? మల్టిప్లై చేస్తుంది. ఆనందాన్ని మల్టిప్లై చేస్తుంది, బాధను తగ్గించేస్తుంది. అటువంటి కళలను కనుక ఎప్పుడైతే మన పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తే, ఎప్పుడైనా వాళ్ళకి జీవితంలో ఏదైనా కష్టం వస్తే, నష్టం కలిగితే ఆ దుఃఖాన్ని దిగమింగుకోవడానికి ఆ కళల ద్వారానే అది సాధ్యమవుతుంది. బాధ కలిగిందనుకోండి, లోపలికి వెళ్ళి హాయిగా ఒక వీణ వాయించుకుంటుంది, పాట పాడుకుంటుంది, లేకపోతే తలుపులు వేసుకుని డాన్స్ చేస్తుంది. అలా తనను తాను అందులోకి లీనం చేసుకుని ఆ తన్మయత్వం పొంది ఆ బాధను మర్చిపోగలిగేటువంటి శక్తి ఒక్క కళలకు మాత్రమే ఉంది. మనల్ని మోక్ష స్థితికి తీసుకువెళ్ళగలరు. ఇప్పుడు మీరు చిన్నారులందరినీ చూశారు. ఒక్కసారి వాళ్ళ ఆహార్యం, వాళ్ళ యొక్క విధానం చూస్తే మీకు ఈ గుడి గోపురాల మీద ఉన్న దేవీ దేవతల బొమ్మలు, శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ శిల్పాలు భూమి మీదకి దిగివచ్చి నాట్యం ఆడుతున్నట్టు అనిపించిందా లేదా? కదలుతూ ఉన్న దేవతల్లాగా మీరు వాళ్ళు పడుతున్నారా లేదా? ఆ భావన, ఆ అనుభూతి మనకి ఎంత గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందుకని ఇవాళ ఈ సెల్ ఫోన్ అనేటటువంటి మన చేతిలో సర్వభక్షకిగా మన జీవితాలను నాశనం చేయడానికి వచ్చింది తప్ప అది మన జీవితాన్ని బాగు చేయడానికి రాలేదు. ఎందుకంటే మనకి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోగలిగిన జ్ఞానం ఇంకా మన భారతీయుడికి లేదు. ఆ ఇంగిత జ్ఞానం పోగొట్టుకున్నాం. మనం సహజంగా ఉన్నటువంటి మన కళలను మర్చిపోయి ఆ పాశ్చాత్య సంగీతపు వరవడిలో పడిపోయి మనదైనటువంటి భారతీయతను, మన సంస్కృతిని విస్మరిస్తూ ఉండడం వల్ల చాలా రకాలైన బాధలు కలుగుతున్నాయి.